కౌశిక్ రెడ్డి అరెస్ట్ పై సుబేదారి పోలీస్ స్టేషన్ ముందు బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఇది అన్యాయం, అక్రమం అంటున్నారు బీఆర్ఎస్ కార్యకర్తలు. పిఎస్ ని ముట్టడించి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు కార్యకర్తలు. పోలీస్ స్టేషన్లోకి అనుమతించకపోవడంతో పోలీసులకు బీఆర్ఎస్ నేతలకు మధ్య వాగ్వాదం జరిగింది. న్యాయవాదుల్ని కూడా అనుమతించకపోవడంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది అక్కడ. మరోవైపు సుబేదారి పిఎస్ కు పెద్ద ఎత్తున చేరుకుంటున్నాయి బీఆర్ఎస్ శ్రేణులు. అంటే గౌరవం ఉన్నది, మర్యాద ఇస్తున్నాము. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేశారు వరంగల్ సుబేదారి పోలీసులు. గ్రానైట్ వ్యాపారి మనోజ్ రెడ్డిని బెదిరించిన కేసులో అరెస్ట్ చేసి సుబేదారి పిఎస్ కు తరలించారు. కౌశిక్ రెడ్డిని ఈరోజు కోర్టులో హాజరుపరచబోతున్నారు. గ్రానైట్ వ్యాపారి మనోజ్ రెడ్డి భార్య ఉమాదేవి ఫిర్యాదు మేరకు కౌశిక్ రెడ్డిపై 3082, 3084, 352 బిఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదైంది. కమలాపురం మండలం బంగపల్లిలో క్వారీ నిర్వహిస్తున్నారు మనోజ్ రెడ్డి. అయితే మనోజ్కి ఫోన్ చేసి 50 లక్షల రూపాయలు ఇవ్వాలని బెదిరించి అందులో 25 లక్షలు వసూలు చేసినట్టు ఫిర్యాదులో తెలిపారు ఉమాదేవి. ఇక మనోజ్ రెడ్డి భార్య ఫిర్యాదు మేరకు ఏప్రిల్ 21న కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది. కౌశిక్ రెడ్డి నుంచి తన భర్త, కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందంటున్నారు ఉమాదేవి. అయితే తప్పుడు కేసంటూ కౌశిక్ రెడ్డి వేసిన క్వాష్ పిటిషన్ని కొట్టేసింది హైకోర్టు. కౌశిక్ రెడ్డి క్వాష్ పిటిషన్ హైకోర్టు కొట్టేయడంతో యాక్షన్లోకి దిగారు పోలీసులు. కౌశిక్ రెడ్డిది అక్రమ అరెస్ట్ అంటున్నారు కేటీఆర్, హరీష్ రావు. సీఎం రేవంత్ అక్రమాల్ని ప్రశ్నిస్తున్నందుకే కౌశిక్ ని అరెస్ట్ చేశారని ఆరోపిస్తున్నారు. కౌశిక్ పై కక్ష గట్టి ఏడాదిన్నరగా తప్పుడు కేసులతో వేధిస్తున్నారన్నారు కేటీఆర్, హరీష్. రేవంత్ పాలన ఎమర్జెన్సీని తలపిస్తోందన్న కేటీఆర్ ప్రశ్నించే గొంతుల్ని అణచివేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఇక మా వరంగల్ కరెస్పాండెంట్ పెద్దీష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. పెద్దీష్, ప్రస్తుతం కౌశిక్ రెడ్డి ఎక్కడున్నారు? ఆ తర్వాత సుబేదారి పిఎస్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది? బీఆర్ఎస్ నేతలు ఏమంటున్నారు? హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ నేపథ్యంలో వరంగల్లో టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. సుబేదారి పోలీస్ స్టేషన్లో ప్రస్తుతం కౌశిక్ రెడ్డి ఉన్నారు. నా వెనక కనిపిస్తున్నటువంటి పోలీస్ స్టేషన్లోనే తెల్లవారుజామున 4:30కు తీసుకొచ్చారు. అప్పటి నుండి కూడా ఇదే పోలీస్ స్టేషన్లో ఉన్నారు. ఒకవైపు హుజురాబాద్ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన కార్యకర్తలతో పాటు హన్మకొండ, వివిధ పరిసర ప్రాంతాల నుంచి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకుంటున్నారు. సో కొద్దిసేపటి క్రితమే హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు వినయ్ భాస్కర్తో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీగల్ సెల్ కూడా ఇక్కడికి చేరుకున్నారు. కౌశిక్ రెడ్డితో లోపలికి వెళ్ళి వారంతా డిస్కస్ చేశారు. సో వినయ్ భాస్కర్ అంటున్నారు. వినయ్ భాస్కర్ లోపలికి వెళ్ళి డిస్కస్ చేశారు. అసలు ఎందుకు, ఏం జరిగింది, అసలు ఎందుకు బెదిరింపులో పాల్పడాల్సి వచ్చింది, ఎందుకు ఈ సెక్షన్? ఈరోజు కేవలం కౌశిక్ రెడ్డి గారి పైన కాదండి, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినాటి నుంచి కూడా మీరు చూసినట్టయితే బీఆర్ఎస్ పార్టీ నాయకుల పైన, బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యుల చివరికి తెలంగాణ ప్రజల 60 ఏళ్ల కళను నిజం చేసినటువంటి తెలంగాణ గాంధీగా పిలువబడే కేసీఆర్ గారిని కూడా మరి అక్రమ కేసులు పెట్టి కమిషన్ల ముందు కాళేశ్వరం కూలిందని, కుంగిందని, కొట్టుకపోతుందని చెప్పి అక్రమ కేసులు పెట్టి ఈరోజు చేస్తాం. కానీ మేమందరం కూడా కమిషన్లను గౌరవించే వాళ్ళము, కోర్టులను గౌరవించే వాళ్ళను, పోలీస్ స్టేషన్లను, పోలీసు వాళ్ళని గౌరవించే వాళ్ళం కాబట్టి ఈరోజు ఎవరు పిలిచినా కూడా వస్తాం. కానీ మేము అనేది ఏంటంటే ఈరోజు ఒక ఫోన్ కాల్తోని మేము మా శాసనసభ్యుడు వచ్చేవాడిని అక్రమంగా అరెస్ట్ చేసి ఈరోజు ఎయిర్పోర్ట్లో ఒక టెర్రరిస్ట్ చేసినట్టు. కానీ ఎంత బాధాకరం అంటే భారతీయులపైన కాల్పులు జరిపిన టెర్రరిస్టు మాత్రం అరెస్ట్ చేయలేదు. ప్రజాస్వామ్యం ఎన్నుకున్నటువంటి మరి మా శాసనసభ్యుని మరి అరెస్ట్ చేయడం చాలా ప్రజాస్వామ్యవాదులందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యాన్ని కూని చేసే పద్ధతిలో కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. వాస్తవంగా ఏంటంటే ఎక్కడికక్కడ కాంగ్రెస్ నాయకులను ఏప్రిల్ 21వ తేదీన కేసు నమోదైంది. క్వాష్ పిటిషన్ కూడా వెళ్ళారు, క్వాష్లో కూడా కొట్టేశారు. సో మీరు ఫర్దర్గా ఏం చెబుతున్నారు? మేము ఖచ్చితంగా సిపి గారిని, అధికారులను, పోలీస్ అధికారులను కలుస్తాం. మేము అందరం కూడా కలిసి న్యాయపరంగా మేము పోరాటం చేస్తాం. సో ఇది ఖచ్చితంగా దీనిపైన న్యాయ పోరాటం చేస్తామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తున్నారు. మరికొద్ది సేపట్లోనే సుబేదారి పోలీస్ స్టేషన్ నుండి, ఇప్పుడు సుబేదారి పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి పాడి కౌశిక్ రెడ్డిని ఇక్కడ నుండి వైద్య పరీక్షల నిమిత్తం ఇక్కడ నుంచి ఎంజీఎం ఆసుపత్రికి తరలిస్తారు. ఎంజీఎం ఆసుపత్రిలో వైద్య పరీక్షలు పూర్తయిన అనంతరం అక్కడ నుండి జిల్లా కోర్టుకు తీసుకొస్తారు. జిల్లా కోర్టులో తాడెం మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన అనంతరం అక్కడ నుంచి రిమాండ్ విధిస్తారా లేకపోతే బెయిల్ లభిస్తుందా అనేది మాత్రం ఒక టెన్షన్ వాతావరణం అయితే కొనసాగుతుంది. ఒకవైపు పోలీసులు కూడా పెద్ద సంఖ్యలో మోహరించి ఉన్నారు. ఒకవైపు కోర్టు ప్రిన్సెస్తో పాటు ఒకవైపు ఎంజీఎం ఆవరణలో కూడా పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించున్నారు. ఒకవైపు పోలీస్ స్టేషన్ కూడా చూస్తున్నాం, పెద్ద సంఖ్యలో కార్యకర్తలంతా చేరుకుంటున్న నేపథ్యంలోనే ఇక్కడ భారీ పోలీస్ భద్రత ఏర్పాటు చేశారు. ప్రత్యేక పోలీస్ సిబ్బందిని కూడా ఇక్కడ సుబేదారి ప్రిన్సెస్తో పాటు కోర్టు అదేవిధంగా ఎంజీఎం ఆవరణలో కూడా మోహరించారు. ఒకవైపు నిరసనలు కూడా కొనసాగుతున్నాయి. వాట్ సైడ్ పెద్దీష్